హాయ్ హలో ఫ్రెండ్స్, అను కిచెన్స్. ఇప్పుడు మీకు పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా పుదీనాని ఒలిచి పెట్టుకొని కొత్తిమీర కూడా కొంచెం పెట్టుకోవాలి. పుదీనా కొత్తిమీర వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పుదీనా కొత్తిమీర 3 పచ్చిమిరకాయలు కూడా వేసుకొని మగ్గ పెట్టాలి. 2 or 3 minutes మగ్గ పెడితే చాలు. మగ్గ పెట్టాక ఇలా వస్తుంది. అది చల్లారి పెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దానికి ముందు బాస్మతి రైస్ ఒక డబ్బాడు కడిగి పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అది నానబెట్టుకున్న తర్వాత అంతలోపు మనం దాంట్లోకి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. బంగాళదుంప, క్యారెట్, టమాటా, మిర్చీస్, బీన్స్ ఇవన్నీ కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఉల్లిపాయ కూడా, పచ్చిమిరకాయలు అలా చీలికలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా చీలికలు కట్ చేసుకోవాలి. మిగతా అన్నీ చిన్న చిన్న ముక్కలు, బీన్స్, క్యారెట్, టమాటా, బంగాళదుంప ఈ చిన్న చిన్న ముక్కలు పెట్టుకోవాలి పక్కన. ఆ తర్వాత అది అంతలో చల్లారిపోద్ది కాబట్టి ఇది మనం మిక్సీ పెట్టేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత కళాయి తీసుకొని 2 tablespoons ఆయిల్స్ 2 or 3 ఆ మిక్సీ పట్టిన గ్రేవీ మొత్తం దీంట్లో వేసుకొని మగ్గ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 10 or 15 minutes మగ్గ పెట్టాలి. అది ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గ పెడుతూ ఉండాలి. తర్వాత మనం రైస్ కుక్కర్లో చేస్తున్న పుదీనా రైస్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిమిరకాయలు, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఓ 2 minutes కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 or 2 spoons టేస్ట్కి తగ్గట్టు. చిల్లీ స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. స్పైసీ తక్కువ అనుకుంటే 1 spoon or 1/2 spoon చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకొని 2 minutes. అలా కలుపుతూ ఉండాలి హైలో పెట్టుకొని. పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. తర్వాత మనం వెజిటేబుల్స్ ఉంది కదా అవన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి. బీన్స్, టమాటా, క్యారెట్, బంగాళదుంప అవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. అలా కాసేపు అలా మగ్గ పెట్టాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం పసుపు, ఉప్పు కూడా కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి. అది అలా ఉంచేసి పక్కన గ్రేవీ మగ్గిందేమో చూడాలి. ఇలా ఆయిల్ పైకి తేలాలి. అలా తేలేంత వరకు అది మగ్గ పెడుతూనే ఉండాలి. ఇలా చిన్నగా కొంచెమే అయిపోద్ది. ఈ గ్రేవీ అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలదు. అప్పుడు ఈ గ్రేవీ మొత్తం దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. వెజిటేబుల్స్ దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత మనం డబ్బాడు బియ్యానికి గ్లాసున్నర ఎసరు పోసుకోవాలి. బాస్మతి రైస్కి గ్లాసున్నర ఎసరు పోసుకొని కలుపుకోవాలి. సాల్ట్ ఇప్పుడే టేస్ట్ చేయాలి. ఎసరు అప్పుడే సాల్ట్కి సరిపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత బాస్మతి రైస్ మొత్తం వేసేసుకోవాలి. బాస్మతి రైస్ వేసి కలిపేయాలి మొత్తం. మర్చిపోయాను నేను, తర్వాత వేసాను గరం మసాలా. ఈ రైస్ వేయకముందే 1 స్పూన్ గరం మసాలా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇంతే పుదీనా రైస్ అయిపోయింది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కామెంట్స్లో చెప్పండి ఎలా ఉందో టేస్ట్ చేసి.